మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. చాలా మంది ఫేస్ చేసేటువంటిది ఒక క్వశ్చన్ అడుగుతాను, నింద. అది ఏ రకంగా వస్తుంది, ఎలా వస్తుంది? కొంతమంది కావాలని చేసుకుంటారు, కొంతమంది తెలియక జరుగుతుంది వాళ్ళ జీవితాల్లో. కానీ దాన్ని మొయ్యాలి అని అంటే జీవితం కూడా సరిపోదండి కొంతమందికి. దాన్ని ఓవర్కమ్ అయి బయటికి రావాలని కొంతమంది మాత్రమే వస్తారు. ఎస్, కానీ దానికి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలి. అది అంత ఆసామాషి విషయం అయితే కాదు, మామూలుగా కాదు. చాలా ఎనర్జీ కావాలి, చాలా ఎనర్జీ కావాలి. యా, కొన్నిసార్లు కొంతమంది ఆ నిందను మొయ్యలేక పరువు హత్యలు కూడా చూస్తూ ఉంటాం మనం. అవును. దాన్ని భరించుకోలేరు. ఎందుకంటే బయటికి వెళ్తే 10 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పోనీ అతని స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి చూసి మాట్లాడదామనంటే ఆ విధంగా ఉండరు మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు. అందులో నిజం ఉందా లేదా అనేటువంటి క్లారిటీ కూడా ఉండదు. ఒకటి బయట పడింది అంటే దాని మీద 10 మంది ఒకేసారి ఎగేసుకొని పడిపోతారు. అది ఎంత మానసికంగా ఒక మనిషిని లిటరల్గా హత్య అండి. అది హత్య చేయటమే. వీళ్ళ పాటికి వీళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, అది కూడా తెలుసుకోలేరు. దానివల్ల ఒక కుటుంబం పోతుంది, ఒక జీవితం పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఒక హయ్యర్ స్టేజ్లో ఉండేటువంటి వాళ్ళ జీవితాలు కూడా ఆ విధంగానే నాశనం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే తట్టుకోలేరు అని అంటే కింద స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, అంటే మనం పల్లెటూరులో చూసుకుంటే అండి, ఒక్కొక్క ఊళ్ళో ఒక ఇంటిని టార్గెట్ చేసి దారుణం చేసేస్తారు. కొంతమంది అయితే ఊరి చివరి ఉంచేస్తారు అలా. అంటే ఆ విధంగా ఉంటుంది. అందులో నిజాలు ఏమున్నాయి ఏంటి తెలుసుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ఇది భరించాలి అని అంటే కొంతమందికి నిజంగానే ఒక జీవితం కావాలి. జీవితాన్ని కోల్పోయిన వాళ్ళ గురించి మనమే మాట్లాడకపోయినా కూడా ఉండి సాధించిన వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఎట్లా అండి అసలు? నిజంగా ఒక అద్భుతమైన క్వశ్చన్ నాగరాజ్ గారు. ఎందుకంటే జీవితంలో అవమానాలు, నిందలు మీరు పడ్డారు, నేను పడ్డా, చేయనటువంటి వాటికి పడ్డాము. ఒకవేళ మనం చేసామేమో అని మన మీద మనకే డౌట్ వచ్చేంత కూడా పడిపోయాం. స్టేట్ ఆఫ్ మైండ్కి వచ్చేస్తాం. ఎస్, మనం చేసామేమో, ఇది నిజమేనేమో అని కుళ్ళు ఏడ్చిన రోజులు కూడా ఉండుంటాయి మన జీవితం. ఒక రియల్ స్టోరీ చెప్తా, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కథ చెప్తానండి. ఆ స్టోరీ నుంచి ఎంతో మంది నేర్చుకోవాల్సింది ఉంది. నంబి నారాయణన్, చాలా మందికి తెలిసినటువంటి పేరు. బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మధ్య రీసెంట్ గా ఆ మాధవన్ మూవీ కూడా తీశాడు. ఎస్, మూవీ తీశాడు. అది ఎంత అద్భుతమైనటువంటి, ఆయన ఇలాంటి డిప్రెషను, తోటకూర, అవమానాలు, నిందలు అని మాట్లాడి తలుపులు మూసుకొని కూర్చునే వాళ్ళకి, జీవితం మీద విరక్తి పెంచుకునే వాళ్ళకి, ఫ్రస్ట్రేషన్ అయిపోయే వాళ్ళకి, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరికీ కూడా పెద్ద రోల్ మోడల్. ఈ వీడియో చూసిన తర్వాత సినిమా కూడా చూడండి. ఎస్. అయితే ఆయన చూడండి, నంబి నారాయణన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక పేద కుటుంబంలో పుట్టి, చదువు అంటే ఎంతో ఆసక్తి. ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో చాలా ఆశయాలు ఉంటాయి నాగరాజ్ గారు. అలాంటిది తనకు ఒక గోల్ ఉంది. తను సమాజంలో ఏదో సాధించడానికి నేను పుట్టాను, అది నేను సాధించాలి అని అనుకున్నాడు. అలాగే అంచెలంచెలుగా పైకి ఎదిగాడు. ఒక సైంటిస్ట్గా తను ఒక ప్రూవ్ చేసుకున్నారు. ఎస్, ఒక సైంటిస్ట్గా ఎదిగాడు. ఆయన చూడండి ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప గుణగణాలు అతనిలో ఉన్నాయి అనంటే, నాసా ఫెలోషిప్ తీసుకోండి. అంటే నాసా నుంచి ఫెలోషిప్ అందుకున్నాడు అంటే ఆయన సామాన్యమైన మేధావా అంటే చిన్న విషయం కాదు. దాని ద్వారా తను అందుకోవాల్సినటువంటి గోల్స్, ఆ ఎలిషియస్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్థాయికి రీచ్ అయిన తర్వాత అతని మేధాశక్తి చూసి నాసా తమ దగ్గర శాస్త్రవేత్తగా, సైంటిస్ట్గా జాబ్ ఆఫర్ చేసింది. ఆఫర్ చేస్తే ఎవరైనా ఏం చేస్తారు నాగరాజు గారు? యాగ్గిరి కంతేసి తలమునకలు అయిపోయి అసలు ఆనందము మొత్తం ప్రపంచంలో ఉన్న ఆనందం మొత్తం వాళ్ళ దగ్గరే ఉన్నట్టుగా ఇదైపోయి, అది ఒక ప్రెస్టీజ్ ఇష్యూ అండి నాసాలో వర్క్ చేయటం అనేది ప్రతి సైంటిస్ట్ ఎక్కువ. అవును. కానీ ఆయన సున్నితంగా దాన్ని తిరస్కరించి ఇస్రోలో జాయిన్ అయ్యారు. కారణము నా దేశము, దేశభక్తి, గౌరవం. నా దేశము, నా ప్రజలు, నేను చదువుకున్నది, నా యొక్క మేధశక్తి, నా యొక్క ఆలోచనలు, నా యొక్క ఆశయము ఎక్కడ నేను ఫుల్ఫిల్ చేయాలి అని అంటే అది ఎవరికి అందాలి అంటే నా దేశానికి మాత్రమే అందాలి, నా దేశ ప్రజలు మాత్రమే ఆ ఫ్రూట్స్ని రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి అంత పెద్ద సంస్థ ఇచ్చినటువంటి ఆఫర్ని కూడా సున్నితంగా తిరస్కరించి తను వచ్చి ఇస్రోలో జాయిన్ అయ్యాడు.
జాయిన్ అయ్యి ఆయన ఎవరి దగ్గర అబ్దుల్ కలాం గారు, తర్వాత విక్రమ్ సారాభాయ్, ఆయన మాజీ ఇస్రో చైర్మన్ అన్నమాట, వాళ్ళ దగ్గర వర్క్ చేశారు. అంత పెద్ద పెద్ద సైంటిస్టుల దగ్గర వర్క్ చేసినటువంటి పర్సన్. తను ఇన్వెంట్ చేసింది ఏంటి అని అంటే ఫ్యూయల్ తోటి మన యొక్క రాకెట్స్ని నడిపించాలి అనేది అతని ఇంటెన్షన్. అంతకుముందంతా కూడా ఏంటి అని అంటే మనము సాంకేతికంగా అంత అభివృద్ధి చెందలేదండి. ఎప్పుడు కూడా మన రాకెట్స్ ప్రవేశపెట్టింది కానీ లేకపోతే ఇంకొకటి కానీ చేయలే. ఇస్రో ఉంది అంటే ఉంది, ఏదో చిన్న చిన్న ప్రయోగాలు చేసుకుంటూ చిన్న చిన్న ఇష్యూస్ చేసుకుంటూ ఉన్నాం. రష్యా కానీ అమెరికా కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయి. వాళ్ళు అంతరిక్షంలోకి సంబంధించినటువంటి రాకెట్స్ ప్రవేశపెట్టడం కానివ్వండి, మిగిలిన అన్ని విషయాల్లో కూడా సాంకేతికంగా అవి చాలా ఫార్వర్డ్లో ఉంది. బట్ ఈ నమ్మి నారాయణ లాంటి వాళ్ళందరూ కూడా ఏంటి అని అంటే, అరే మనం ఎందుకు చేయలేము, వాళ్ళ మీద మనం ఎందుకు ఆధారపడుతున్నాం, మనకున్నటువంటి వనరులతోటే మనం ఎందుకు ఎదగలేము అని చెప్పేసి అని అతను మెల్లమెల్లగా దాంట్లో కొన్ని మార్పులు తీసుకొని వచ్చాడు. ఆయన మార్పులు తీసుకొని వచ్చి ఇప్పుడు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఉన్నాయి కదా, దాంట్లో హై రెజల్యూషన్ ఉన్నటువంటి ఇంజిన్ని ఆయన కనుక్కున్నాడు. క్రయో సిస్టమ్ కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఎవరికైనా సరే, ఇప్పుడు నాగరాజు ఎప్పుడు కూడా నాగరాజు గారి షూట్ ఉందండి అంటే నాగరాజు అహం సాటిస్ఫై అవుతుంది. ఎందుకు, నాగరాజు తీసుకొచ్చి ప్రియా చౌదరిని కూర్చోబెట్టాడు కాబట్టి. ఓకే, ఎప్పుడు నాగరాజు ఏమనుకుంటాడు, ప్రియా చౌదరి నాగరాజు మీద ఆధారపడి ఉండాలి అని చెప్పేసి. ఉన్నట్టుండి నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసో లేకపోతే పక్క యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయో నేను నా సొంతంగా నేను ఒక విజయాన్ని ఎగరేసాను అనుకుందాం, నాగరాజు ఆత్మ ఎలా ఉంటుంది, ఇగో కొడుతుంది. అరే ఎక్కడున్నా ప్రియా చౌదరి, ఎక్కడో ఉంటే పట్టుకొని వచ్చి నేను ఇక్కడ కూర్చోపెట్టి నేను ఇంతమందికి నేను రీచ్ చేశాను, ఇంతమందికి ఇది చేశాను, నా టార్గెట్ ఏంటి, నేను చెయ్యాలి, నేను ఓకే. బట్ ప్రియా చౌదరి అలా ఎదిగిపోయింది అని అంటే నా అహం అనేది దెబ్బతింటుంది. పక్కదానికి వెళ్తే కొంచెం కాదు, మామూలుగా ఉండదు. అదే అమ్మా, శత్రువు ఎక్కడో లేడు, మరి ఎట్లా ఊరుకుంటారండి. ఫీల్ ఏదైతే ఆధిపత్యం ఏదైతే ఉందో, నేను నాది అనేటటువంటిది ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్న 2 దేశాలు, ఒకటైతే కుప్ప కూలిపోయింది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఉంది, అది కుప్ప కూలుతుంది, తొందరలోనే కూలుతుంది, దాంతో ఇది లేదు. ఎప్పుడైతే ఇండియా ఈ ఇస్రోలో ఇలాంటి వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారో, ఎప్పుడైతే మనం అంతరిక్షంలోకి మన యొక్క మేధస్సు దూసుకుపోతుందో, అప్పుడు ఈ దేశాలకి వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. అవును, మనసులో అసూయ పుట్టుకొచ్చింది, బుర్రలో చెదలు తొలిచేసాయి. ఖచ్చితంగా ఒక వేటు వేయకపోతే మనం అగ్రదేశాలము అగ్రరాజ్యాలము అనేటటువంటి ఇది పోతుంది, మన కుర్చీ పోతుంది. అవును, కాబట్టి ఏం చేయాలి అని అంటే కీలకమైనటువంటి పర్సన్ని ఎత్తి అవతల పడేయాలి. ఎంత పెద్ద స్కెచ్ వేశారు అని అంటే, ఎంత అద్భుతంగా రచించారు అని అంటే, ఆయన మీద ఎలిగేషన్ ఏంటి అని అంటే, ఇతను భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ యొక్క కీలకమైనటువంటి రహస్యాలన్నిటినీ పాకిస్తాన్కి చేరవేస్తున్నారు అనేటటువంటిది. చూడండి, తలుచుకుంటే ఎస్, ఈ అగ్రరాజ్యం తలుచుకుంటే ఏదైనా కుప్పకూలుతుంది అనుకోవడానికి కారణం ఇది. అలా ఆయన మీద ఇమ్మీడియట్గా వన్ ఫైన్ డే ఏం జరిగింది, ఆయన ఇంట్లో కూర్చొని ఉండగానే ఒక 3 పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు. ఏం లేదండి, మీ గురించి ఒక చిన్న ఎంక్వైరీ ఉంది, నేను మిమ్మల్ని ఎంక్వైరీకి తీసుకెళ్తున్నాము అనగానే ఆయన ఏమనుకుంటారు, అవన్నీ సహజం ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా కూడా ఎంక్వైరీ వీళ్ళ ద్వారా వెళ్తుంది కాబట్టి మీరు నన్ను అరెస్ట్ చేస్తున్నారా అని ఆయన ముందరే అడుగుతారు. ఆయన లేదు, అరెస్ట్ చేస్తే ఆయనకుండే ప్రొటెక్షన్ ఆయనకుంటుంది. ఆయన కోర్టుకు వెళ్ళడమో లేకపోతే ఇంకోటి చేయటమో ఇంకోటి చెప్పలేదు, అరెస్ట్ చేస్తున్నామని చెప్పకుండా మీరు రండి, జస్ట్ ఎంక్వైరీ ఒకటి ఉందని చెప్పేసి అని ఎంక్వైరీ పేరు మీద ఆయన్ని బయటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి ఒక ప్లేస్లో కూర్చోబెట్టి జస్ట్ ఒక బల్లండి, ఆయన ఎవరండి, భారతదేశాన్ని రాకెట్ల నింగిలోకి పంపించినటువంటి ఒక మేధావిని ఒక కామన్ మ్యాన్ కంటే కూడా ఘోరంగా ఒక బల్ల మీద కూర్చోబెట్టారు. అలా 1 డే మొత్తం ఆయన అక్కడే అలాగే కూర్చోబెట్టిన తర్వాత, ఎందుకు మీరు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, ఎందుకు ఇలా చేశారు ఆయన అడుగుతారు అన్నమాట. వెళ్ళేటప్పుడు నేను ముందు కూర్చోవాలా వెనక్కి కూర్చోవాలా, మేధావి చూడండి
ఎంక్వైరీ అయితే కనుక ముందు సీట్లో కూర్చోబెడతారు, అరెస్ట్ అయితే కనుక వెనక్కి కూర్చోబెడతారు. ఆయన దాని క్లారిటీ తీసుకుంటానికి అడుగుతారు, నేను ముందు కూర్చోవాలా వెనక్కి కూర్చోవాలా అని. పోలీస్ వ్యాన్లో అడిగితే మీరు ముందే కూర్చోండి అంటారు. అంటే ఎంత నమ్మిస్తారో చూడండి ఆయన్ని. అనగానే ఆయన వచ్చి ముందు సీట్లో కూర్చుంటారు. ఎంక్వైరీనే కదా, వెళ్ళి కూర్చున్న తర్వాత ఎంక్వైరీ ఏముండదు. ఒక రోజు మొత్తం ఆయన అలాగే కూర్చోబెట్టిన తర్వాత కూర్చోబెట్టి, ఎందుకు మీరు నన్ను ఇలా కూర్చోబెట్టారు, ఇది చేశారు అది చేశారు ఎందుకు అని అంటే, జస్ట్ మీరు కూర్చోండి, మా డీజీపీ వస్తారు, మీరు కూర్చోండి, మా డీజీపీ వస్తారు, కూర్చోండి. ఎందుకంటే సైంటిస్ట్ ఆయన, అవును, దేశానికి సంబంధించి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఇంటరాగేట్ చేయాలంటే డీజీపీ లాంటి స్థాయి వ్యక్తే వచ్చి మాట్లాడతారు అని చెప్పుకుంటే నిజమే కాబోలు అని చెప్పేసి అని ఆయన ఎవరికి మర్యాద ఇచ్చారండి? రాజ్యాంగానికి, సిస్టమ్కి మర్యాద ఇచ్చాడు ఆయన. లేకపోతే ఆయన 10 నిమిషాలు అక్కడ కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు, ఆయన వ్యవస్థను నడిపించవచ్చు. ఇంకొక విషయం, మేధావులందరూ అమాయకత్వంలో ఉంటారనడానికి కూడా సాక్ష్యం ఆయనే. అర్థమైందా? వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం లేదు, వాళ్ళ మైండ్ అంతా దేని మీద వర్క్ చేస్తుంది అని అంటే, వాళ్ళు దేన్నైతే సాధించాలని అనుకుంటారో వాళ్ళ ఎఫర్ట్స్ మొత్తం దాంట్లోనే ఉంటారు. అంటే ఏమంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా దాని మీద వర్క్ చేస్తారు. పంచేంద్రియాలు అంటారు కదా, పంచేంద్రియాలు దాని మీద పెట్టేస్తారు. వాళ్ళు కూడా ఒక తపస్సులేనండి, వాళ్ళకు కూడా ఒక ఋషులే. వాళ్ళకి బయట ప్రపంచంతో వాళ్ళకి అంత అనుసంధానం అనేది ఉండదు, వాళ్ళు చేసే పని మీదే ఉంటుంది. ఆయన అలా ఒక రోజంతా కూర్చోబెట్టి నెక్స్ట్ డేకి చెప్తారు, మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము. ఆయన షాక్ అవుతారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అప్పుడు ఒక 2 పేర్లు చెప్తారు, 2 అమ్మాయిల పేర్లు చెప్పి, అమ్మాయిలు మీకు తెలుసా అని అడుగుతారు. ఆయన చాలా అమాయకంగా, ఏంటి వాళ్ళు ఏమైనా ఇస్రోలో పనిచేశారా, ఇంతకుముందు ఏమన్నా పనిచేశారా అని అడుగుతారు. చాలా అమాయకంగా ఏ పని చేశారా అని అడుగుతారు. ఆయనకు తెలీదు ఎందుకు ఏంటి అనగానే అప్పుడు చెప్తారు ఏంటి అని అంటే, లేదు మీరు వీళ్ళ ద్వారా పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తున్నటువంటి ఈ వ్యక్తుల దేశ రక్షణకి సంబంధించినటువంటి రహస్యాలను మీరు వీళ్ళకి అందిస్తున్నారు అని చెప్పేసి ఒక అభియోగం మోపి ఆయన ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకోవడానికి వీలు లేకుండా అరెస్ట్ చేసేసి లోపల పెట్టేసి సహాయ స్థితి 50 days అండి నరకం చూపిస్తారు. మామూలు నరకం కాదండి. ఎంత అంటే ఎన్ని అవమానాలు ఆయన పడ్డాడు అని అంటే చెప్పలేం నాగరాజు గారు. ఈ స్టోరీ చూసిన తర్వాత యూత్లో ఒక క్వశ్చన్ వస్తుంది, అది లాస్ట్లో చెప్తాను నేను. 50 days ఆయనకి చూపించని నరకం చూపించారు, మానసికంగా శారీరకంగా విపరీతమైనటువంటి. ఇది ఆయనైనా, ఆయనకి తోడు ఆయన కుటుంబ సభ్యులు కూడా అదే టార్చర్ పడ్డారు. అన్ని రోజులు ఆయన దాంట్లో ఉండి అప్పటి వరకు కూడా ఆయన ఏదైతే హై రెజల్యూషన్ ఇంజిన్ని ఆయన కనుక్కున్నప్పుడు అద్భుతమైనటువంటి మేధావి, భారతదేశానికి కలికితురా ఈ కీర్తి కిరీటం అని చెప్పేసి అని మన ఆ యొక్క మీడియా మిత్రులందరూ కూడా హెడ్లైన్స్ పెట్టేసి ఆయన ఎక్కడో పెట్టేసి మహారాజుని చేసేసి అద్భుతమైనటువంటి మేధావిని చేసేసి ఎంత కీర్తి కిరీటాలు పెట్టేసేసి ఆయన్ని హెడ్లైన్స్లో పెట్టి అద్భుతమైనటువంటి వ్యక్తిగా కీర్తించాయి. అవును, అంతటి కీర్తి ప్రతిష్టలు అందుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడు అని వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని అక్కడ 24 గంటల్లో ఆయన చుట్టూ అష్టదిగ్బంధం చేసేసారు. ఆయన ఎక్కడికి ఏం చెయ్యాలో, ఇన్ని ఎలా అన్పాపులర్ చేయాలో, ఎట్లా చేయాలో మొత్తం స్కెచ్ అంతా వేసేసిన తర్వాత ఇమ్మీడియట్గా మన మీడియా మిత్రులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండరు, ఎక్కడ అవసరం లేదో అక్కడ చేరిపోతారు అనమాట. టప ఫోటోలు అవి ఇవి మొత్తం. ఏ హెడ్లైన్ రాశారు అంతకుముందు? భారతదేశ కీర్తి కిరీటంలో కలికితురాయి అని రాసిన వాళ్ళు దేశద్రోహి, భారతదేశం యొక్క చరిత్రలో మాయని మచ్చ, ఇంకేంటో హెడ్లైన్స్ పెట్టి పుంకాలుగా 100 కెమెరాలు, 100 మీటింగులు, చర్చలు. మామూలుగా కాదండి, విపరీతమైనటువంటి ట్రోలింగ్. అది వార్త అన్నారు, ఇప్పుడు మన ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే ట్రోలింగ్ చేసి పడేశారండి. నిజాలు తెలియవు. విషయం ఏంటంటే ఇక్కడ నాగరాజు గారు, మన మీడియాకి అంతర్గత విశ్వసనీయ వర్గాల సమాచారం అని రాస్తారు కదా, మరి ఆ విశ్వసనీయ వర్గాలు ఇలాంటి చోట్ల ఎక్కడికి వెళ్ళిపోతాయండి? నాకు అర్థం కాలేదు. పనిచేయవా? ఏ విశ్వసనీయతతోటి వాళ్ళు ఆ వార్తలు రాశారు చెప్పండి?
ఎంత భయంకరంగా దేశం మొత్తానికి దేశద్రోహి, ప్రపంచం మొత్తానికి, నా దేశం అంటే దేశం మొత్తం ప్రపంచం మొత్తానికి దేశద్రోహిగా ముద్ర వేసి ఆ కుటుంబాన్ని ఫోటో వస్తే ఒక్కటి, ఆయన జైల్లో ఉన్నాడు, బయట ఏం జరుగుతుందో తెలియదు. కుటుంబం ఎలా రిసీవ్ చేసుకోవాలి నాగరాజు గారు? బయట రాళ్ళు ఇచ్చి కొడతారు. భార్య ఎలా రిసీవ్ చేసుకోవాలి? అందుట్లో ఏమన్నా సామాన్యమైనటువంటి పోస్ట్ ఆయనది, సైంటిస్ట్ అండి, మామూలుగా కాదు. ఆయన ఎంత గొప్ప స్థాయిలో, ఎంత గొప్ప హోదాలో ఉన్నారు, దేశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. ఆయన దేశాన్ని రక్షించేటటువంటి కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబం, ఆ వ్యక్తి దేశద్రోహి అనగానే సామాన్యమైన జనము, ఒరే సరిహద్దుల్లో యుద్ధం జరుగుతుందంటే నోరు తెలుసుకుని టీవీలో రిమోట్లు పెట్టుకుని టీవీల్లో యుద్ధం చూసే వెధవలు, ఇలాంటి వాళ్ళు దేశద్రోహులు అని అనగానే ముందు వెనక ఆలోచించకుండా వీళ్ళ మీదకి యుద్ధం ప్రకటించేస్తారు నాగరాజు గారు. అర్థమైందా? ఇక్కడ తెగడిపోతారు, ఇక్కడ వీళ్ళని ఏదో చేసేయడానికి. వాడికి అసలు ఆయన ఎవరో కూడా తెలియదు, ఆయన ఏం చేస్తాడో కూడా తెలియదు, వెనక ఏం జరిగిందో తెలియదు, ఏం జరిగి ఉంటుందో కూడా ఆలోచించడం. చేతిలో రాళ్ళు పట్టుకుంటాడు, రాడ్డు పట్టుకుంటాడు, ఏది దొరికితే అది పట్టుకుంటాడు, ఏది లేకపోతే నోటితో మాటలు రెడీగా ఉంటాయి. అంతకంటే భయంకరమైనటువంటి ఆయుధం అది. విపరీతంగా జనాలు వాళ్ళని అసహ్యంగా వాళ్ళని దుర్భాషలు ఆడడం కానివ్వండి, ఆ ఇంటి మీదకి రాళ్ల వర్షం చవి చూశారు ఆ కుటుంబం మొత్తం కూడా. దాడులు, విపరీతమైన దాడులు ఇంటి మీద, కుటుంబ సభ్యుల మీద, ఆయన ఉన్నటువంటి జైలు మీద, ఇవన్నీ చూశారు. 50 డేస్ తర్వాత ఆయన అదృష్టం, ఆయన దేశానికి ఇచ్చినటువంటి సేవ కానివ్వండి, లేకపోతే ఆయన జీవితము ఏమి ఈ యూనివర్సు ప్రపంచానికి చెప్పదలుచుకుందో, ఆ కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ స్టోరీ మొదలైంది నాగరాజు గారు. ఎప్పుడైతే సిబిఐ ఎంటర్ అయిందో అప్పుడు ఈయనకి బెయిల్ వచ్చింది. ఫస్ట్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. అప్పటి వరకు నాగరాజు గారు ఒక మనిషి చూడండి, లోపల కూర్చొని ఒక శాస్త్రవేత్తగా నా దేశాన్ని ఎలా రక్షించుకోవాలి, నా దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నేనే విధమైనటువంటి రక్షణ వలయాల్ని నా దేశానికి అందించాలి, ఆయుధాలను ఎలా తయారు చేయాలి అని షార్ప్గా ఆలోచించేటటువంటి మైండ్ ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయి ఉంటుంది చెప్పండి. అక్కడ ఏ మోటివేషన్ పనిచేసిందో తెలియదు కానీ అండి, నిజంగా ఒక మనిషి మేబీ నాకు తెలిసి నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఇలా ఉండాలి అంతే, నేను తప్పు చేసి ఉంటే. వినండి నాగరాజు గారు, ఆ 50 days ఆయన అంత చిత్రవద చేసినా కూడా ఎవరికి అమ్మావు, ఎక్కడమ్మావు, ఏం చేసావు, చెప్పు చెప్పు చెప్పు, ఆయన చెప్పింది ఒక్కటే మాట అండి, నేను నిరపరాధిని, నేను చెయ్యని పనిని నేను ఒప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను ఏ తప్పు చెయ్యలేదు. ఇది తప్ప ఆయన ఏం మాట్లాడలేదండి. వీక్ మైండెడ్ అయితే వెంటనే ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందిరా బాబు ఈ చిత్రవద అని చెప్పేసి ఒప్పేసుకుంటారు. అలా ఎంతమందోనండి, ఎంతమంది చేత ఒప్పించి వాళ్ళని ఎలా చేశారో. ఆయన ఒప్పుకోకుండా కూర్చొని 50 రోజులు ఫైట్ చేశారంటే ఆయనలో ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి చెప్పండి. ఆయన తీసుకున్నటువంటి సంకల్పం ఎంత గట్టిదై దృఢమైనదై ఉండాలి చెప్పండి. ఆయన నుంచి ఈ ప్రపంచం ఏ సందేశం ఇవ్వదలుచుకొని ఈ యొక్క ప్రకృతి ఆయనకి సహాయం చేసిందో చెప్పండి. అంటే ఎంత స్టామినా మానసికంగా శారీరకంగా ఉండాలి చెప్పండి నాగరాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు విలేకరులు అడిగారు, మీరు ఏమనుకుంటున్నారు, మీ స్పందన అంటారు కదా, మనవాళ్ళు భలే అడుగుతారు, ఏం అడగాలో అర్థం కాకపోతే ఒకటే వాడతారనమాట అన్నిటికీ. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా మీ స్పందన ఏంటి అని పనికిమాలిన ఒక విలేకరు అడిగాడు. ఒకటే మాట చెప్పాడు, ఈ దేశాన్ని నేను ప్రేమించినందుకు ఈ దేశం నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది. సింపుల్. తిరిగి క్వశ్చన్ వేసాడండి. ఆయనలో నిర్లిప్తత లేదు, ఆయనలో అసహనం లేదు. ఈ దేశము నాకు ఇచ్చినటువంటి బహుమతి అని చెప్పాడు. చెప్పిన తర్వాత 2 years ఆయన ఫైట్ చేశాడు. సుప్రీంకోర్టు నుంచి అతనికి ఆ సిబిఐ అతని మీద ఎంక్వైరీ చేసింది. మొత్తం అంతా కూడా ఎంక్వైరీ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత 94లో ఆయన అరెస్ట్ చేశారు. ఎన్ని ఇష్యూస్ జరిగినాయి. 98లో ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చి ఆయన నిర్దోషి అని చెప్పేసి అని సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది. నాగరాజు గారు, సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది, కానీ పడ్డ నింద, పడిన బాధ, శారీరకంగా మానసికంగా
సమాజం నుంచి ఎన్ని ఎదుర్కొన్నాడు ఆయన. మ్మ్. ఒక్కొక్క విషయం ఏంటంటే నాగరాజు గారు, ఇక్కడ మన సమాజం ఎంత గొప్పది అని అంటే, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వచ్చు కానీ సమాజం ఇవ్వదు నాగరాజు గారు. మ్మ్. అది ఏమి నమ్మిందో దాన్నే ఇస్తుంది. సమాజానికి ఒక పెద్ద అలవాటు ఉంది ఏంటి అని అంటే, చెడుని తొందరగా తీసుకుంటుంది. గాసిప్ చాలా ఇష్టం దానికి. ఆ గాసిప్నే నిజం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. బెయిల్ వచ్చింది ఆయనకి, క్లీన్ చిట్ రాలేదు, బెయిల్ వచ్చింది ఆయనకి. బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన విపరీతమైనటువంటి అవమానాలు, ఎక్కడికి వెళ్ళినా, చుట్టాల పెళ్ళికి వెళ్ళినా అవమానమే, బయటకి ఎక్కడికైనా వెళ్ళినా అవమానమే, తన అవసరాల కోసము మార్కెట్కి వెళ్ళాలన్నా కూడా అవమానాలే, ప్రతి ఒక్క చోట అవమానం. బస్సు ఎక్కినా బయటికి దూసేయటం, ఆటో ఎక్కినా బయటికి దూసేయటం, తోసేసేవాళ్ళు భయంకరంగా అన్నమాట. ఎందుకంటే నిర్దోషి, బెయిల్ వచ్చింది, నిర్దోషిగా ఆయన విడుదల అవ్వలేదు. అప్పటికి అన్ని అవమానాలు భరించాడండి. చివరికి ఆయనకి క్లీన్ చిట్ వచ్చింది, బయటకు వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ ఆయనకి ఇస్రోలో మళ్ళీ వే దొరికింది. వే దొరికినప్పుడు ఆయన ఒక్క నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అని అంటే, నా మీద ఈ నింద పడింది కదా. మామూలుగా ఎవరైనా ఏమంటారు, నేను వచ్చేసా, నేను కూర్చున్నా, నేను ఇది వినండి, నేను అది వినండి అని మాట్లాడతారు. బట్ ఆయన చూడండి ఎలా ఆలోచించారు అని అంటే, నేను నా అఫీషియల్ స్టేజ్లో టీమ్ లీడర్గా కూర్చొని ఉంటే నన్ను నాయకుడిగా వీళ్ళు అలో చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు. చేయకపోవడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటి? అక్కడ పని జరగదు. అవును. పని జరగకపోవడం వల్ల మళ్ళీ ఎవరికి నష్టం? దేశానికి నష్టం. కాబట్టి నేను ఆ పని చెయ్యను. కాబట్టి డెస్క్ వర్క్లో కూర్చుంటాను. డెస్క్లో అంటే సామాన్యుడిగా పని చేస్తాను నేను. అది కూడా ఎందుకు చేయాలయ్యా, నీకు సిగ్గు లేదా, నీకు ఆత్మాభిమానం లేదా, నువ్వు వెళ్ళిపోవచ్చా? కాదు, నేను నిర్దోషిగా బయటికి రావాలంటే నేను ఇక్కడ కూర్చోవాలి. నా మీద ఉన్నటువంటి ఈ చెడు అభిప్రాయం ఏదైనా ఉంది అని అంటే అది పోయిన తర్వాతే నేనే నిర్ణయమైనా తీసుకుంటానని డెస్క్లో కూర్చొని ఆయన ముందుకు నడిచాడు. అలా ఆయన ప్రయాణంలో అవమానాలు వచ్చినాయి. ఎన్ని 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 తట్టుకుని చివరికి ఆయనకి క్లీన్ చిట్ వచ్చింది. క్లీన్ చిట్ వచ్చిన తర్వాత భారతదేశం ఆయనకి పద్మభూషణ్, ద గ్రేట్ హయ్యర్ థర్డ్ అవార్డ్ అన్నమాట, రెస్పెక్టబుల్ అవార్డ్ ఈజ్ పద్మభూషణ్. పద్మభూషణ్ అనేటటువంటి అవార్డుని ఇచ్చింది ఆయనకి. ఆ అవార్డు ఎందుకు వచ్చింది నాగరాజు గారు? ఆయన యొక్క నిజాయితీకి వచ్చింది అనుకుంటున్నారా? ఆయన ఆత్మవిశ్వాసానికి వచ్చింది, ఆయన నిలబడినటువంటి ఆయన గట్స్కి వచ్చిందండి. తర్వాత ప్రభుత్వము తను చేసినటువంటి తప్పిదాన్ని తుడుచుకోవాలి అని అంటే ఆయన్ని సత్కరించి తీరాలి అని చెప్పేటటువంటి ప్రభుత్వము ఆయనకి తిరిగి ఇచ్చినటువంటి, ఆయనకి తిరిగి ఏ విధంగానూ ఆయన పడిన మానసిక క్షోభకి ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే, ఏది చేసినా తక్కువే. చివరికి ఆయన్ని అర్థం చేసుకొని, ఆయన సర్వీస్ని అర్థం చేసుకుని, ఆయన నిజాయితీకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించి ఈయన నిజాయితీ పరుడు అని ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే ఏ కేరళ హైకోర్టు ఏదైతే, కేరళ గవర్నమెంట్ ఏదైతే ఉందో, కేరళ గవర్నమెంట్ ఆయన అరెస్ట్ చేసింది కదా, ఆయన వదిలిపెట్టలేదండో. ఇక్కడ మరి ఆయన మేధావి అన్ని చోట్ల తగ్గి ఉన్నాడు, కానీ నెగ్గాలిగా. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో ఇస్రోలో చూపించాడు, ఎక్కడ నెగ్గాలో కూడా చూపించేస్తే లెవెల్ అయిపోతుంది. అందుకని ఏం చేశాడు, కేరళ గవర్నమెంట్ మీద ఆయన ఇది సూట్ ఫైల్ చేశాడు. పరువు నష్టం దావా ఫైల్ చేశాడు ఆయన. 50 లక్షలకి పరువు నష్టం దావా. కేరళ హైకోర్టు మళ్ళీ ఏం చేసింది, ప్రభుత్వం మళ్ళీ ఏం చేసిందంటే, మళ్ళీ ఏదో విధంగా ఇరికిచ్చేద్దాం కదా అని మళ్ళీ ట్రై చేయబోయేసరికి మరి ఆ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి మొట్టికాయలు వచ్చేసినాయి. ఆ తర్వాత ఈయనకు ఒక అవార్డు రావడం అనేది జరిగింది. ఇక ముందుకెళ్ళడానికి అవకాశం లేక చచ్చినట్టు కూర్చుని తన తప్పును తాను సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నంలో ఆయన వేసింది 50 లక్షలకైతే 1,30,00,000 ఇచ్చింది పరువు నష్టం. అయితే డబ్బు ఆయనకి తిరిగి తెచ్చిపెట్టిందా, ఆయన పోగొట్టుకున్నటువంటి మానసిక ప్రశాంతత కానివ్వండి, 20 years పట్టింది నాగరాజు గారు ఇవన్నీ జరగడానికి. 20 ఏళ్ళు పోరాడాడు ఆయన. ఆ 20 yearsలో 1,30,00,000 ఆయన జీవితాన్ని కానీ, ఆయన పోగొట్టుకున్నటువంటి కాలాన్ని కానీ, లేకపోతే ఆయన పడిన అవమానాన్ని కానీ తిరిగి వచ్చిందా అంటే ఇవి ఏమీ తిరిగి ఇవ్వలేవు. కానీ అతను పోరాడా లేదా, గెలిచాడా లేదా,
అది ముఖ్యం నాగరాజు గారు ఇక్కడ. ఇవాళ ఉన్న యంగర్ జనరేషన్ నేర్చుకోవాల్సింది అదే అన్న. ఆయన ఒక మాట అడుగుతారు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అడిగారు ఏమని అని అంటే, సార్ ఇది ఎలా జరిగింది, ఎలా జరిగిందో నాకు తెలుసు, అర్థమైందా, సాక్ష్యాలు క్రియేట్ చేశారు, నేరాన్ని క్రియేట్ చేశారు, కానీ ఎందుకు జరిగిందో నాకు అర్థం కాదు. ఎలా జరిగిందో నాకు తెలుసు, ఎందుకు జరిగిందో నాకు తెలియదు. మిస్టరీ. ఈ రోజుకి కూడా మిస్టరీ. ఇట్స్ నాట్ కాల్డ్ మిస్టరీ అండి. మిస్టరీ అని మన పత్రికలు రాసవతల పారేస్తున్నాయి, కానీ ఇది దీంట్లో మిస్టరీ అని చెప్పడానికి ఏమీ లేదండి. భారతదేశం ఎదుగుతుంది అనుకుంటే తిలా పాపం తలా పిడికడు అన్నట్టుగా మన దేశాన్ని తొక్కేయడానికి మన దేశంలో ఉన్న ఈ దౌర్భాగ్యపు మీడియా, ఈ దౌర్భాగ్యమైనటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి సహకరించింది. దిస్ ఈజ్ క్లారిటీ. ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడు, కానీ నంబి నారాయణ్ గెలిచి చూపించాడు. ఓర్పుతో, నేర్పుతో, నిజాయితీతో, ఆత్మవిశ్వాసంతో. నిజాయితీ, ఆత్మవిశ్వాసం రెండిటితోటి గెలిచి చూపించాడు. ఇప్పుడు చెప్పండి నాగరాజు గారు, ఇంటర్ ఫెయిల్ అయ్యామనో, అమ్మ తిట్టిందనో, పబ్జి ఆడనివ్వలేదనో, లేకపోతే ఇంకా దేనికోసమో భార్య ఏదో మాట మాట్లాడిందనో, భర్త ఏదో అన్నాడనో, క్షణకాలంలో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని ఏమందాం మనం? ఇంతకంటే గొప్ప అవమానాలా మీవి? అద్భుతమైనటువంటి ఒక మేధావి, దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చినటువంటి మేధావిని లాగి కింద పడేసి తొక్కి నాశనం చేసేసిన, పడి లేచిన కెరటంలాగా లేచి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి జీవితం మొత్తము కూడా తను ఎవరి కోసమో స్పెండ్ చేశాడు తన జీవిత కాలాన్ని అంటే ఒక నిజం కోసం, మరి తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం తన జీవితాన్ని మొత్తాన్ని కూడా పణంగా పెట్టి నిలబడ్డాడు, గెలిచాడు, చూపించాడు. ఈరోజు అనుకోవచ్చు యూత్ అంతా మాట్లాడచ్చు, ఏముందండి టైం అంతా వేస్ట్ అయిపోయిన తర్వాత అని. పిచ్చి బంగారు తండ్రులారా, తల్లుల్లారా, మీలాంటి యువతకి ఇలాంటి వాళ్ళు ఒక సందేశమై, ఇట్స్ ఎ క్యాప్సిల్ వీళ్ళ యొక్క జీవిత చరిత్రలన్నీ కూడా. ఆ క్యాప్సిల్ వేసుకోండి, ఎనర్జీ క్యాప్సిల్స్ వేసుకోండి. వాళ్ళు అంత టైం ఎందుకు స్పెండ్ చేశారు, అంత ఎందుకు నిలబడ్డారు, అంత ఎందుకు ఫైట్ చేశారు అనంటే, అరే జీవితం అంటే ఇది రాబాయ్, మనం పుట్టింది ఎందుకురా, పోరాడి గెలవడానికి మనం పుట్టాము, కానీ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడానికి కాదు అని చెప్పేసి అని ఎవరు ప్రూవ్ చేశారండి? ఒక మేధావి, అవును, ఒక టాప్ ప్రయారిటీలో ఉన్నటువంటి వ్యక్తి. నాసాలో అవకాశం వస్తే కూడా నా దేశము అనుకొని వచ్చిన తను ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యువత అంతా కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది, దేశంలో ఏముంది, భారతదేశంలో వేస్టు, పుట్టి వేస్టు, ఈ దేశం అది, ఈ దేశం ఇది, ఈ దేశం ఇట్లా, ఈ దేశం అట్లా, నీచంగా మాట్లాడతారు. దేశం నీకేమిచ్చింది అనే బదులు దేశానికి నువ్వేమిచ్చావు అనేది ఒక క్వశ్చన్ వేసుకో. నంబి నారాయణ లాంటి వాళ్ళు ఉన్నారు. దేశం తనని దేశద్రోహిగా ముద్ర వేసినా కూడా ఈ రోజుకి శక్తి వంచన లేకుండా దేశానికి ఇస్తూనే ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ. నాగరాజ్ గారు, అవునండి. ఇప్పుడు చెప్పండి, నింద మంచిదా కాదా? 10 మందికి బలాన్ని ఇస్తుందండి. మనలో ఉన్న శక్తిని బయటికి తీస్తుంది నాగరాజు గారు, మనలో ఉన్న నిజాయితీని బయటికి తీస్తుంది నాగరాజు గారు, మనలో ఉన్న అతీతమైనటువంటి శక్తిని బయటికి తీస్తుంది నాగరాజు గారు. ఎప్పుడైతే దాని మీద మనం నిలబడతామో, పడినా లేచిన కెరటంలాగా లేచి తీరుతాం, పడ్డా మళ్ళీ లేస్తాం. ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు, వన్-ఆన్-వన్ సెషన్స్ అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా వన్-ఆన్-వన్ సెషన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి డిస్కషన్ నింద లాంటివి ఏవైతే ఉన్నాయో అవి పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని బయట పడలేక ఉండేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పర్సనల్ కౌన్సిలింగ్ కావాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కావాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు టైం ఇవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఎలాగ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లేదు అని అంటే ఇన్స్టాగ్రామ్ ఉంది, మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినా కూడా అది నాకు రీచ్ అవుతుంది. రెండోది ఏంటంటే, ఆల్రెడీ ఐఎమ్ డూయింగ్ దాట్. ఈ మధ్య కౌన్సిలింగ్లు ఎక్కువైపోతున్నాయి, విపరీతంగా వస్తున్నాయి. నాకు ఎప్పుడు క్లోజ్ చేద్దాం అనుకున్న ప్రతిసారి అది పెరిగిపోతూ ఉన్నాయి, నాకు అర్థం కావట్లేదు.
సో దానికి నేను యాడ్ చేసింది ఏంటంటే మెడిటేషన్ అనేది. సో ఇవి రెండు కూడా మనిషికి చాలా అవసరం ఈ రోజు. చాలా మంది దాని నుంచి బయటకు వస్తున్నారు. నాకు చాలా ఆనందం వేసేది ఏంటంటే నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు, నా దీని ద్వారా ఎన్లైట్మెంట్ పొందిన వాళ్ళందరూ కూడా ఎంతో మందిని వాళ్ళు బాగు చేస్తున్నారండి, ఎంతోమందికి సపోర్ట్ ఇస్తున్నారండి, ఎంతోమందికి మోటివేట్ చేస్తున్నారు. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం. కాబట్టి ఎవరికైనా క్లాసెస్ కావాలన్నా, కౌన్సిలింగ్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ మా సిబ్బంది ఒకవేళ పని ఒత్తిడిలో ఫోన్ ఎత్తకపోతే దయచేసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమంది దరిద్రపు దుర్మార్గపు నీచ నికృష్ట వెధవలు విపరీతమైనటువంటి భాష వాడుతున్నారు. ఒక్కసారి కనుక లోపల పెట్టానా జీవితంలో దేనికి పనికిరారు మీరు. ఓర్పు వహిస్తున్నాను నేను, ఈ మధ్య తగ్గిపోయినాయి, బట్ ఒక ఇద్దరు సంసారానికి కూడా పనికిరాల ఆ విధంగా చవి చూశారు. ఇంకొకసారి కనుక అసభ్య పదజాలాలు కానీ విపరీతమైనటువంటి వాగుడు కానీ ఎవడన్నా నాకు ఫోన్ కాల్ వచ్చిందా, ఎక్కడి నుంచి ఫోన్ కాల్స్ రావాలో అక్కడి నుంచి వస్తాయి. మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. ఉండాలండి అప్పుడప్పుడు అట్లాంటివి కూడా. అంటే ఇలా మీరు మాట్లాడింది ఎందుకంటే నాగరాజు గారు నాకు అర్థం కాకూడదా, ఈ ముండా కొడుకులకి అందరికీ పని పాట లేకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా నమ్మినారాయణ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ దేశం కోసమేమో జీవితాన్ని జీతాలని అన్నిటిని పణంగా పెట్టేసేసి చేస్తుంటే ఈ ముండా కొడుకులకి పని పాట లేక ఒక అమ్మ కడుపున అబ్బ కడుపున పుట్టినాళ్ళేనండి వీళ్ళు. నేను అడగకూడదు కానీ పరాయి ఆడదాని గురించి ఈడి కొంపల్లో ఆడాళ్ళు లేరా, లేకపోతే ఏ ఆడదాని వల్ల ఈడు ఫ్రస్ట్రేషన్ వస్తే పోయి ఆడదాన్ని నా దగ్గర పట్టురారా, దాన్ని నేను కూడా 4 తన్ని దారిలో పెడతా. అంతేగాని పిచ్చనా కొడగలారా చెప్తున్నాను, ఇంకొకసారి కనుక ఫోనులు చేసి మా పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో పెడతా చేతిలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ప్రియా చౌదరి గారి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి, లేదంటే అపాయింట్మెంట్స్ కానివ్వండి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టిన అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. క్లాసెస్కి సంబంధించింది మాత్రం అండ్ 1-on-1 సెషన్స్ కౌన్సిలింగ్స్ మీకు కనుక కావాలి అనుకుంటే అప్డేట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.